జై సర్కార్ అని కూడా ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ప్రళయానికి ముందు ప్రశాంతత అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో ఉబర్ భారీ విస్తరణ, సీఎం రేవంత్ రెడ్డితో ఊబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి భేటీ అయ్యారని కూడా ప్రచురించడం జరిగింది. ముందుగా మనం దీని గురించి చూద్దాం. దేశ క్లిష్ట పరిస్థితుల్లో ప్రళయానికి ముందు ప్రశాంతత. గ్లోబల్ ఎకనామిక్ వార్నింగ్తో భారత్ అలర్ట్ అయింది. చమురు సెగలు, డాలర్ దెబ్బ, మోడీ పొదుపు మంత్రం వెనుక అసలు రహస్యం ఇదే. కాన్వాయ్ కట్ చేసి చూపించిన మోడీ కేవలం 2 వాహనాలతో పర్యటనలు. అదే బాటలో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో అనేక సంచలన నిర్ణయాలు. వారానికి ఒకరోజు వాహన రహిత దినోత్సవం పాటించాలని పిలుపు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్, బంగారం బదులు స్థానిక ఉత్పత్తులు కొనసాగాలని సూచన. అదే బాటలో మరిన్ని రాష్ట్రాలు ఫ్యూచర్ అంతా వర్క్ ఫ్రం హోమే అంటున్న చంద్రబాబు. మనందరికీ తెలుసు, గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అందరికీ అలవాటు. ఎందుకంటే మనం కరోనా సమయంలో అందరం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ మరి చేసాం. అంతకంటే ఇది చాలా పెద్ద విపత్తు, లాంగ్ ప్రాసెస్లో ఉన్న విపత్తు. ఎందుకంటే పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న తర్వాత అక్కడ అశాంతి నెలకొన్న నేపథ్యంలో ఆ యొక్క ప్రభావం మొత్తం కూడా మరి అన్ని ప్రపంచ దేశాల మీద పడింది. భారతదేశం మీద కూడా అందుకోవడమీ మినహాయింపు కాదు. కానీ ఇప్పటి వరకు కూడా భారత్ మరి కేంద్ర ప్రభుత్వం భరిస్తూ వస్తూ మరి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవటంలో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయింది. కానీ ఎంతకాలం ఇలా ఇక్కడ ప్రజలలో కూడా కొంత మార్పు రావాలి. కొంత పొదుపు మంత్రాన్ని పాటిస్తే మాత్రమే మరి దీన్ని సరిగ్గా ఎదుర్కొనడానికి కొంత అవకాశం ఉంటుంది. మరి ఎవరో చెప్పి, కేంద్ర ప్రభుత్వం చెప్పి మీరు పొదుపు మంత్రం చెయ్యాలంటాం కాదు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీయే మరి తన కాన్వాయ్ని తగ్గించుకుని కేవలం 2 కార్లతోనే తను ముందుకు వెళుతూ మరి ఈ రోజున ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారని తెలియజేయడం జరుగుతుంది. ఇక రానున్న రోజుల్లో అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధంగా ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేయడం జరిగింది. ప్రజల్లో మార్పు రావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి చూద్దాం. మన ఇంట్లో కొంత అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ ఉన్న తరంలో మనకు అనేక ఖర్చులు వచ్చినాయి. ఖర్చులు వచ్చినప్పుడు మనం ఏం చేసుకుంటాం? కొంత పొదుపు ఎక్కడ కొంచెం కట్ చేయాలో జాగ్రత్తగా చేసుకుని అసలైన దానికి ఇంపార్టెన్స్ పెట్టుకుంటూ తద్వారా మన జీవితంలో ప్రాబ్లం లేకుండా ముందుకు మన ప్రయాణం సాగడానికి అవకాశం ఎలా ఏర్పాటు చేసుకుంటామో, వచ్చిన కొంత అమౌంట్లో మనం సరిపెట్టుకుని ఏ రకంగా ముందుకు వెళతామో అదేవిధంగా పొదుపు మంత్రాన్ని పాటించినట్లయితే ప్రతి మనిషి కూడా దీని నుంచి మనం కొంతవరకు బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా కుదేలవుతున్నా కూడా భారతదేశం ఇంకా అంత ప్రమాదాలకి వెళ్ళలేకపోవడానికి కారణం మరి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ. ఈ విషయంలో నరేంద్ర మోడీ అయితే తాను పొదుపు చెయ్యాలని సూచిస్తూనే తాను కూడా మొదట పొదుపు మంత్రాన్ని పాటిస్తూ ఉండడాన్ని మనందరం కూడా గమనించవచ్చు. ఇక ప్రధానంగా చూసుకుంటే ప్రపంచం ఒక నిశ్శబ్ద యుద్ధాన్ని ఎదుర్కొంటుంది. ఇది సరిహద్దుల్లో తుపాకులతో జరుగుతున్న యుద్ధం కాదు. దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్న ఇంధన సంక్షోభ యుద్ధం. రష్యా, ఉక్రెయిన్ నుంచి మధ్యప్రాచ్యం వరకు కూడా రాజుకుంటున్న మంటలు ఇప్పుడు సామాన్యుడి వంటింట్లో మండుతున్నాయి. ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు దేశవ్యాప్తంగా ఆందోళనను, అప్రమత్తతను సూచిస్తుంది. బుధవారం కేవలం 2 వాహనాలతో ప్రయాణించిన ప్రధాని మోడీ పొదుపు చేయాల్సిన తీవ్రతను కళ్ల ముందు ఉంచారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాల్సిందని తేల్చి చెప్పారు. ప్రళయం ముందు సీఎంలు, కేంద్ర మంత్రులు, అధికార యంత్రాంగాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్థిక తుఫాను తట్టుకునేందుకు భారత్ నిర్మించుకుంటున్న రక్షణ కవచంగా నిపుణులు పేర్కొంటున్నారు. మోదీ పిలుపిచ్చిన వెంటనే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే ఆచరణలో పెట్టేశారు. కాన్వాయ్ కట్, యోగి ప్రజారవాణా మంత్రం. పాలకుల విలాసాలకు దూరంగా ఉంటేనే ప్రజలు క్రమశిక్షణతో ఉంటారని నమ్మిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన కాన్వాయ్ను 50%కి తగ్గించి సంచలనాన్ని సృష్టించారు. మనం ఏదైనా ఒకటి చేస్తున్నామంటే దానికి సంబంధించి ముందు మనం పాటించి ఏదైనా చెప్తాకి అవకాశం ఉంటుంది. వారానికి ఒకరోజు వాహన రహిత దినోత్సవం. మంత్రులు, అధికారికి సైతం బస్సులు, మెట్రోల్లో ప్రయాణించేలా నిబంధన. ఇంధనంతో పాటు విద్యుత్ ఆదా కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీ నియంత్రణ చేయనున్నారు. ఇక 40 దేశాల్లో ఇప్పటికే అమలు. చమురు సంక్షోభం, యుద్ధాల ప్రభావం, డాలర్ ఒత్తిడి, పెరుగుతున్న ఇంధన ధరలు ప్రపంచ దేశాలన్నింటినీ ఒక్కసారిగా అప్రమత్తాన్ని అయితే చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పొదుపు, నియంత్రణ, స్వావలంబన పిలుపు ఇప్పుడు అంతర్జాతీయ ధోరణికి ప్రతిబింబంగా కనిపిస్తుంది. కొందరు రాజకీయంగా విమర్శిస్తున్నా
వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రజలను వినియోగం తగ్గించండి, ఇంధనం ఆదా చేయండి, అనవసర ప్రయాణాలు తగ్గించండి అంటూ హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాలు ఇంధన పొదుపు కోసం అత్యవసర చర్యలు ప్రారంభించాయి. కొన్ని చోట్ల వారానికి 4 రోజులే పని విధానం అమలు చేస్తున్నారు. మరికొన్ని దేశాలు ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరిగా వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు అయితే పెట్రోల్ రేషన్ విధానం, ఈవినింగ్ డ్రైవింగ్ రూల్స్, రాత్రి మార్కెట్లు ముందుగానే మూసివేత, ప్రభుత్వ ప్రయాణాల ఆంక్షల వంటి కఠిన నిర్ణయాలు దాకా వెళ్ళాయి. పాకిస్తాన్లో ప్రభుత్వ కార్యాలయాలకు 50% రిమోట్ విధానం అమలు చేస్తున్నారు. శ్రీలంకలో బుధవారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. బంగ్లాదేశ్లో విద్యుత్ ఆదా కోసం యూనివర్సిటీలకు సెలవు ఇచ్చారు. ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా వంటి దేశాలు వర్క్ ఫ్రమ్ హోమ్ను ప్రోత్సహిస్తున్నాయి. దక్షిణ కొరియాలో ప్రభుత్వ ఉద్యోగులకు మరి ఈవెన్ వాహన వినియోగ నిబంధనలు అమల్లో ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ 2.0 ఒకప్పుడు కరోనా వల్ల వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి ఇప్పుడు ఇంధన పొదుపు కోసం తిరిగి రాబోతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం భవిష్యత్ అంతా కూడా డిజిటల్ వర్క్ ఫోర్స్ దేనని సంకేతాలు ఇస్తున్నారు. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం వల్ల రోడ్లపై లక్షలాది లీటర్ల పెట్రోల్ కూడా ఆదా అవుతుంది. మనం ఆదా చేసే ప్రతి చుక్క పెట్రోల్ దేశం నుంచి బయటకు వెళ్లే డాలర్లను అరికడుతుంది. గ్లోబల్ అలర్ట్ కూడా ఉంది. భారత్ తీసుకున్న ఈ చర్యలకు వివక్తకమైనవి కావు. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాలు ఇప్పటికే ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్ళాయి. శ్రీలంక, పాకిస్తాన్ ఇప్పటికే ఇంధన లేమితో అల్లాడుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్ని మనం గమనించి భారతదేశం ఈ రకంగా ఉంది అంటే ప్రజల్లో కొంత మార్పు రావాలి. ప్రజలు అనవసర ఖర్చులను తగ్గించుకుని, అనవసర ప్రయాణాలను తగ్గించుకుని, రోడ్ల మీదకి రావడాన్ని తగ్గించుకుని కాలినడకను ఉపయోగించుకోవాలి. అవసరమైతే సైకిళ్లను కూడా ఉపయోగించుకోవాలి దగ్గర తిరిగేదానికి. ఇవన్నీ కూడా ఇలా చేస్తే మాత్రమే పెట్రోల్ యొక్క పరిస్థితులను మనం కొంతవరకు కట్టడి చేయగలం. మరి ఈ పొదుపు మంత్రాన్ని పాటించాలని చెప్తున్న మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే తన కాన్వాయ్ని తగ్గించుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ కూడా మరి ఉత్తరప్రదేశ్ సీఎం ఆయన కూడా తగ్గించుకున్నారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఈ చమురుకు సంబంధించి పొదుపు చేయాలి. అదేవిధంగా నీటిని కూడా పొదుపు చేయాలి, విద్యుత్తుని పొదుపు చేయాలి. ఈ రకంగా చేయకపోతే మరిన్ని కష్టాల్లోకి అన్ని దేశాలు ఎలా నెట్టివేయబడ్డాయో మన భారతదేశం కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మేలుకో భారతీయుడా, కంపల్సరీ పొదుపు మంత్రాన్ని పాటించు అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు చెప్తూ ఉంటారని మనం గమనించవచ్చు. అందరూ కూడా మరి మనసా వాచా కర్మణ అనుకుంటే మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. మీరేమనుకుంటున్నారో ఈ విషయంలో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక తదుపరి తెలంగాణలో ఊబర్ భారీ విస్తరణ. సీఎం రేవంత్ రెడ్డితో ఊబర్ సీఈఓ ధారా ఖోస్రో షాహీ భేటీ అయ్యారు. హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణకు ఊబర్ నిర్ణయించింది. అమెరికా బయట తొలి కార్యాలయం హైదరాబాద్లోనే పార్కింగ్ రంగంలోకి రావాలని ఊబర్కు సీఎం రేవంత్ సూచన చేశారు. భారత ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటుపై ఊబర్ ఆసక్తి తెలిపారు. ప్రముఖ క్యాబ్ సేవా సంస్థల ఊబర్ తెలంగాణలో తమ కార్యకలాపాలు భారీగా విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ మేరకు ఊబర్ సీఈఓ ధారా ఖోస్రో షాహీ నేతృత్వంలో ప్రతినిధి బృందం బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో కంపెనీ విస్తరణ, నగరాల్లో పార్కింగ్ సమస్యలు, రాబోయే భారత్ ఫ్యూచర్ సిటీల అవకాశాలపై కీలక చర్చలు జరిపారు. హైదరాబాద్లో తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సీఈఓను విస్తరించినట్లు ఈ సందర్భంగా సీఎంకు ధారా ఖోస్రో షాహీ తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన మొట్టమొదటి సీఈఓ ఇదేనని, ప్రస్తుతం ఇక్కడ 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని, భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచనున్నామని వివరించారు. ఈ సందర్భంగా నగరాల్లో ముఖ్యంగా మెట్రో స్టేషన్ల వద్ద ఎదురవుతున్న పార్కింగ్ ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో కూడిన మల్టీ లెవెల్ పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించారు. ఊబర్కు సూచించారు. పట్టణ రద్దీని తగ్గించేందుకు పార్కింగ్ నిర్వహణ రంగంలోకి ప్రవేశం కావాలని, అవకాశాలపై అధ్యయనం చేయాలని కోరారు. సీఎం ప్రతిపాదనపై ఊబర్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి ముందు చూపుకి ఇదొక మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక ఫ్యూచర్ సిటీలో కూడా కార్పొరేట్ ఆఫీసు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30,000 ఎకరాల భారత ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ ఈ సందర్భంగా వారికి వివరించారు. ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీలు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిన ధారా ఖోస్రో షాహీ అక్కడ తమ కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక తమ భవిష్యత్తు విస్తరణకు ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. ఈ సమావేశంలో ఊబర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కన్నన్, ఊబర్ ఇండియా ప్రెసిడెంట్ ప్రభజ్జిత్ సింగ్, సిటీఓ ప్రవీణ్ నిప్పల్లి నాగా, సీఎం ప్రత్యేక కార్యదర్శి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది అని తెలియజేశారు. అదేవిధంగా విశ్వాసం విజయ్ పైనే మనకు తెలుసు. మరి అనేక నాటకీయ పరిణామాల మధ్య మరి విజయ్ సర్కార్ అయితే కొలువుదీరింది. అయితే కేవలం
ఒక్క సీటు ఫస్ట్ ఒక 6 నుంచి 8 సీట్లు తగ్గాయి, ఆయనకి 108 వచ్చాయి. అంటే 10 సీట్లు తగ్గాయి. ఆ తర్వాత ఒక్కోటి మద్దతు కూడగట్టుకుంటూ ఒక్క సీటు తగ్గిన నేపథ్యంలో కూడా ఆఖరికి 4 నుంచి 5 రోజుల పాటు సమయం తీసుకుని ప్రమాణ స్వీకారానికి గవర్నర్ సంతకం వరకు